మరో 3 కోట్ల ఇల్లు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిర్మాణం గ్రామాలు పట్టణాల్లో మంజూరుకు ఆమోదం. కేంద్ర మంత్రి వర్గ తొలి సమావేశంలో నిర్ణయం. కోట్లాది మంది జీవితం సుఖమయమే లక్ష్యం. ప్రతి పౌరుడికి మెరుగైన జీవితమే కర్తవ్యం. పీఎం కిసాన్ పై ప్రధాని మొదటి సంతకం. రైతు సంక్షేమానికే మా ప్రాధాన్యం మోదీ. వచ్చే 5 ఏళ్లు వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి. నిత్య విద్యార్థిగా ఉండడమే విజయ రహస్యం. ఇది ప్రజల పీఎంఓ. ప్రధాని మోదీ వ్యాఖ్య. రాష్ట్రాలకు 1.40 లక్షల కోట్ల విడుదల. తెలంగాణకు 2900 కోట్ల మంజూర్ అంటూ చూస్తా ఉన్నాం. అయితే ఇక్కడ వ్యవసాయంపై చాలా పెద్ద ఫోకస్ ఎందుకు జరగబోతుందంటే, శివరాజ్ సింగ్ చౌహాన్ మామ అని పిలుస్తారు ముద్దుగా ఆయన్ని. ఎంత గొప్ప నాయకుడు అంటే, ఎప్పుడూ నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల కోసం మాత్రమే ఆలోచించేటువంటి నాయకుడు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీస్. ఐ రియలీ డోంట్ కేర్ వెదర్ హీ ఈస్ ఫ్రమ్ బీజేపీ ఆర్ కాంగ్రెస్. బట్ అన్ఫార్చునేట్ ఆర్ ఫార్చునేట్ హీ ఈజ్ ఇన్ బీజేపీ, హ్యావ్ టు బీ మెన్షన్డ్. అందుకే ఆయనకి ఆ మంత్రివర్గంలో చోటు దక్కింది. ఆయన మామ అని ముద్దుగా పిలుచుకునేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో శివరాజ్ సింగ్ చౌహాన్, ఇవాళ ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా, ఎందుకంటే ప్రజల యొక్క ప్రాబ్లమ్స్, ప్రజలు స్పెషల్గా రైతులకు సంబంధించి చాలా డీటెయిల్గా తెలుసు. అండ్ దట్టు ఒక ముఖ్యమంత్రిగా 3 నుంచి అంతకంటే ఎక్కువ సార్లు తను ముఖ్యమంత్రిగా చేసినటువంటి అనుభవం ఉంది ఆయనకి. ఆ అనుభవమే ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్లో ఆయనకి ఇచ్చినటువంటి ఆ వ్యవసాయ శాఖ మంత్రిత్వ శాఖకి చాలా ఉపయోగం పడబోతా ఉన్నది. ఇన్ఫ్యాక్ట్ మీ అందరు గుర్తుందో లేదో, మోడీ తర్వాత ఫస్ట్ ఆయన యొక్క ఛాంబర్ని ఇమ్మీడియట్గా స్టార్ట్ చేసేసుకొని, ఆ ఛాంబర్లో అంటే ఆయన కింద వర్క్ చేస్తున్నటువంటి ఆ మంత్రిత్వ శాఖలో వర్క్ చేసేటువంటి అందరినీ ఆయన ఛాంబర్కి పిలిపించుకొని ఇమ్మీడియట్గా మీటింగ్ పెట్టి ఏం చేయాలి, ఏం చేయొద్దు, ఏం జరుగుతుంది, ఏం జరగట్లేదు అని రివ్యూ కూడా స్టార్ట్ చేస్తాడు నిన్నే ఆయన. సో ఇట్స్ సంథింగ్ రియల్లీ ఇంట్రెస్టింగ్. పాత మంత్రిత్వ శాఖలు కొంతమందికి అలాగే కంటిన్యూ అయినా, కొత్త మంత్రిత్వ శాఖలో నియమితులైనటువంటి చాలా కొద్ది మందిలో ఇంట్రెస్టింగ్ మంత్రిత్వ శాఖలు ఉన్నాయి. దాంట్లో శివరాజ్ సింగ్ చౌహాన్ ఒకడు. దాంట్లో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. వ్యవసాయంలో రైతులకు సంబంధించి వినూత్నమైనటువంటి మార్పులు, చాలా కొత్త విధానంలో పాలసీస్ వచ్చినా కానీ ఆశ్చర్యపోవద్దని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను. ఎందుకంటే ఆయన హిజ్ ఎక్స్పీరియన్స్ స్పీక్స్ లైక్ దాట్. అమిత్ షా విషయంలో కానీ, రాజ్నాథ్ సింగ్ విషయంలో కానీ, ఈ యొక్క విషయంలో నిర్మలా సీతారామన్ ఒక్కరు ఎక్సెప్షన్ అనుకుంటా, మేబీ ఫినాన్స్ మినిస్టర్. ఆవిడని ఎందుకు కంటిన్యూ చేశారో నిజంగా మోడీకి తర్వాత అమిత్ షాకే తెలిసి ఉండాలి. బట్ ఏదేమైనా షీఈ్ వన్ ఆఫ్ దోస్ మినిస్టర్స్ హూ డిసప్పాయింటెడ్ ద కంట్రీ. సో అది ఆవిడ్ని కంటిన్యూ చేయడం వెనకాల ఏంటి అనేటువంటిది వాళ్ళే సమాధానం వెతుక్కుంటే బెటరేమో. పాతవారికి అవే ఆ శాఖల్లో ప్రయోగాలు చేయని మోదీ. షా, రాజ్నాథ్, నిర్మలా, గడ్కరీ, జయశంకర్, గోయల్కు మళ్ళీ పాత బాధ్యతలే. రామ్మోహన్కు పౌర విమానయానం, గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ సహాయ మంత్రిగా పెంబసాని చంద్రశేఖర్, కిషన్ రెడ్డికి బొగ్గు గనులు, హోంశాఖ సహాయ మంత్రిగా సంజయ్. అమిత్ షాతో ఈటల భేటీ అంటూ చూస్తా ఉన్నాం. అమిత్ షాతో జరిగినటువంటి ఈటల భేటీకి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ మేబీ ఇవాళ లేదా రేపు బయటికి వచ్చేందుకు అవకాశాలు అయితే ఉన్నాయి. జేపీ నడ్డాకు సంబంధించి జాతీయ పార్టీ అధ్యక్షుడిగా ఆయన పదవీ కాలం నిన్నటికి అయిపోయింది. సో ఈ జూన్ ఎండింగ్ లోపల ఏ రోజైనా నేషనల్ ప్రెసిడెంట్ ఎవరు అనేటువంటిది అనౌన్స్ చేసేందుకు అవకాశం అయితే ఉన్నది. రైట్గా ఎట్లా చూసుకున్నా 100 రోజులు కాదు, కానీ యాక్చువల్గా మోడీ కొత్తగా పెట్టుకున్నటువంటిది 120 రోజుల కార్యాచరణ పెట్టుకున్నాడు ఆయన. 120 రోజులు. ఈ 120 రోజులలో ఏం చేయబోతున్నారు అనేటువంటిది ఎక్సైటింగ్గా కనిపిస్తూ ఉన్నది. బట్ ఈసారి డెసిషన్స్ మాత్రం చాలా బలంగా, చాలా ఉన్నతంగా ఉండబోతున్నాయి అనేటువంటిది కూడా మనకున్నటువంటి సమాచారం. నేను వైదొలగట్లేదు, నా వ్యాఖ్యలను పూర్తిగా వక్రీకరించారు. మోదీ క్యాబినెట్లో చోటు గర్వకారణం. నటుడు కేంద్ర మంత్రి సురేష్ గోపి అంటూ చూస్తా ఉన్నాం. కేరళ నుంచి గెలిచినటువంటి ఈ నాయకుడికి ఈ సినిమా స్టార్ యాక్చువల్గా, బట్ సినిమా స్టార్ అయినప్పటికీ కూడా ఇవాళ గెలిచి తను కేంద్ర క్యాబినెట్లో ఉండడం, సహాయ శాఖ మంత్రిగా ఇచ్చినట్టున్నారు ఈయనకు కూడా. సో చాలా మంచిగా అనిపించింది నాకైతే. మరో 3 కోట్ల ఇల్లు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిర్మాణం గ్రామాలు పట్టణాల్లో మంజూరుకు ఆమోదం. కేంద్ర మంత్రి వర్గ తొలి సమావేశంలో నిర్ణయం. కోట్లాది మంది జీవితం సుఖమయమే లక్ష్యం. ప్రతి పౌరుడికి మెరుగైన జీవితమే కర్తవ్యం. పీఎం కిసాన్ పై ప్రధాని మొదటి సంతకం. రైతు సంక్షేమానికే మా ప్రాధాన్యం మోదీ. వచ్చే 5 ఏళ్లు వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి. నిత్య విద్యార్థిగా ఉండడమే విజయ రహస్యం. ఇది ప్రజల పీఎంఓ. ప్రధాని మోదీ వ్యాఖ్య. రాష్ట్రాలకు 1.40 లక్షల కోట్ల విడుదల. తెలంగాణకు 2900 కోట్ల మంజూర్ అంటూ చూస్తా ఉన్నాం. అయితే ఇక్కడ వ్యవసాయంపై చాలా పెద్ద ఫోకస్ ఎందుకు జరగబోతుందంటే, శివరాజ్ సింగ్ చౌహాన్ మామ అని పిలుస్తారు ముద్దుగా ఆయన్ని. ఎంత గొప్ప నాయకుడు అంటే,
ఎప్పుడు నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల కోసం మాత్రమే ఆలోచించేటువంటి నాయకుడు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీస్. ఐ రియలీ డోంట్ కేర్ వెదర్ హీ ఈస్ ఫ్రమ్ బీజేపీ ఆర్ కాంగ్రెస్. బట్ అన్ఫార్చునేట్ ఆర్ ఫార్చునేట్ హీ ఈజ్ ఇన్ బీజేపీ, హ్యావ్ టు బీ మెన్షన్డ్. అందుకే ఆయనకి ఆ మంత్రివర్గంలో చోటు దక్కింది. ఆయన మామ అని ముద్దుగా పిలుచుకునేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో శివరాజ్ సింగ్ చౌహాన్, ఇవాళ ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా, ఎందుకంటే ప్రజల యొక్క ప్రాబ్లమ్స్, ప్రజలు స్పెషల్గా రైతులకు సంబంధించి చాలా డీటెయిల్గా తెలుసు. అండ్ దట్టు ఒక ముఖ్యమంత్రిగా 3 నుంచి అంతకంటే ఎక్కువ సార్లు తను ముఖ్యమంత్రిగా చేసినటువంటి అనుభవం ఉంది ఆయనకి. ఆ అనుభవమే ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్లో ఆయనకి ఇచ్చినటువంటి ఆ వ్యవసాయ శాఖ మంత్రిత్వ శాఖకి చాలా ఉపయోగం పడబోతా ఉన్నది. ఇన్ఫ్యాక్ట్ మీ అందరికి గుర్తుందో లేదో, మోడీ తర్వాత ఫస్ట్ ఆయన యొక్క ఛాంబర్ని ఇమ్మీడియట్గా స్టార్ట్ చేసేసుకొని ఆ ఛాంబర్లో అంటే ఆయన కింద వర్క్ చేస్తున్నటువంటి ఆ మంత్రిత్వ శాఖలో వర్క్ చేసేటువంటి అందరినీ ఆయన ఛాంబర్కి పిలిపించుకొని ఇమ్మీడియట్గా మీటింగ్ పెట్టి ఏం చేయాలి, ఏం చేయొద్దు, ఏం జరుగుతుంది, ఏం జరగట్లేదు అని రివ్యూ కూడా స్టార్ట్ చేస్తాడు నిన్నే ఆయన. సో ఇట్స్ సంథింగ్ రియల్లీ ఇంట్రెస్టింగ్. పాత మంత్రిత్వ శాఖలు కొంతమందికి అలాగే కంటిన్యూ అయినా కొత్త మంత్రిత్వ శాఖలో నియమితులైనటువంటి చాలా కొద్ది మందిలో ఇంట్రెస్టింగ్ మంత్రిత్వ శాఖలు ఉన్నాయి. దాంట్లో శివరాజ్ సింగ్ చౌహాన్ ఒకడు. దాంట్లో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. వ్యవసాయంలో రైతులకు సంబంధించి వినూత్నమైనటువంటి మార్పులు, చాలా కొత్త విధానంలో పాలసీస్ వచ్చినా కానీ ఆశ్చర్యపోవద్దని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను. ఎందుకంటే ఆయన హిజ్ ఎక్స్పీరియన్స్ స్పీక్స్ లైక్ దాట్. అమిత్ షా విషయంలో కానీ, రాజ్నాథ్ సింగ్ విషయంలో కానీ, ఈ యొక్క విషయంలో నిర్మలా సీతారామన్ ఒక్కరు ఎక్సెప్షన్ అనుకుంటా, మేబీ ఫినాన్స్ మినిస్టర్. ఆవిడని ఎందుకు కంటిన్యూ చేశారో నిజంగా మోడీకి తర్వాత అమిత్ షాకే తెలిసి ఉండాలి. బట్ ఏదేమైనా షీఈ్ వన్ ఆఫ్ దోస్ మినిస్టర్స్ హూ డిసప్పాయింటెడ్ ద కంట్రీ. సో అది ఆవిడ్ని కంటిన్యూ చేయడం వెనకాల ఏంటి అనేటువంటిది వాళ్ళే సమాధానం వెతుక్కుంటే బెటరేమో. పాతవారికి అవే ఆ శాఖల్లో ప్రయోగాలు చేయని మోదీ, షా, రాజ్నాథ్, నిర్మల, గడ్కరీ, జయశంకర్, గోయల్కు మళ్ళీ పాత బాధ్యతలే. రామ్మోహన్కు పౌర విమానయానం, గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ సహాయ మంత్రిగా పెమ్మసాని చంద్రశేఖర్, కిషన్ రెడ్డికి బొగ్గు గనులు, హోంశాఖ సహాయ మంత్రిగా సంజయ్, అమిత్ షాతో ఈటల భేటీ అంటూ చూస్తా ఉన్నాం. అమిత్ షాతో జరిగినటువంటి ఈటల భేటీకి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ మేబీ ఇవాళ లేదా రేపు బయటికి వచ్చేందుకు అవకాశాలు అయితే ఉన్నాయి. జేపీ నడ్డాకు సంబంధించి జాతీయ పార్టీ అధ్యక్షుడిగా ఆయన పదవీ కాలం నిన్నటికే అయిపోయింది. సో ఈ జూన్ ఎండింగ్ లోపల ఏ రోజైనా నేషనల్ ప్రెసిడెంట్ ఎవరు అనేటువంటిది అనౌన్స్ చేసేందుకు అవకాశం అయితే ఉన్నది. రైట్, ఇక ఎట్లా చూసుకున్నా 100 రోజులు కాదు కానీ యాక్చువల్గా మోడీ కొత్తగా పెట్టుకున్నటువంటిది 120 రోజుల కార్యాచరణ పెట్టుకున్నాడు ఆయన. 120 రోజులు. ఈ 120 రోజులలో ఏం చేయబోతున్నారు అనేటువంటిది